హాస్టల్లో ఉన్నది ఎవరు ఇప్పుడు ఎంప్లాయ్ ఇట్లా ఈ మొత్తం క్లీన్ చేయాలి రేపు. ఎందుకు చేయట్లేదు చెప్పు ఒక మాట. పార తీసుకురాపు, పార తీసుకురాపు, పార తీసుకురా, పార తీసుకురా. ఈ మన హాస్టల్ ఈ ఎవడి కావు, ఈ మనమే బాగు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి బాగు చేయడు ఇది. ఆయనకి నేషనల్ హైవేలు మెట్రో ప్రాజెక్టులు కావాలా. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఈ చిన్న చిన్న పిల్లలు ఎట్లా బాగుపడతారు ఇవన్నీ. ఈ గుబ్బ చెట్టు దేనికి ఎందుకు ఎవడు గోరి తీయడానికి పారలేవా ఎవరి. ఇది ఇంత ఘోరంగా ఉంటుంది, పందుల దొడ్డి లాగుంది ఇది. ఎట్లా ఉండాలా మంచి గార్డెన్ తెంపియాలా, పిల్లలు బయట తిరిగి. ఈడ టమాటాలు పండియచ్చు, కింటా టమాటాలు. ఈడ కూరగాయలు పండియచ్చు కరెక్ట్ మనసున్నోడు చేస్తే. ఏంది అది పార తెప్పిస్తావా తెప్పివా లక్ష్మణ్. ఏది చూడు యూరినల్ స్మెల్ ఆటోమేటిక్గా ఏరియా గలీజ్గా ఉందంటే అలా ఉచ్చపోతారు. అంతే కదా సార్. ఏది వచ్చిందా లేదా. తెచ్చేది బాబు ఇట్రా అండి, పిల్లగాండి ఇట్రా. టాయిలెట్లోకి పోయింది ఎవరు, నీళ్ళు రావట్లేదా ఎవరు, మరి టాయిలెట్ పోయింది ఎవరు. పంపు పెట్టు, బకెట్ నీళ్ళతో కొట్టు. మీరు కొడతారా నేను కొట్టినా చెప్పండి, మీరు కొడతారా నేను కొట్టినా. మరి ఎందుకు ఆగి కొట్టమంటే ఇట్లా మీకు కొట్టడానికి మనసు ఒప్పట్లే. టాయిలెట్ అట్లా పోయి ఎవడు నీళ్ళు కొట్టకుండా ఉంటాడా, చూసేటోళ్ళు లేడా, సూపర్వైజర్ లేడా. అందులో కూడా అంతే ఉందా. టాయిలెట్కి పోయి నీళ్ళు కొట్టకపోతే ఇక జబ్బులు రావా బాబు. మీరు కొట్టలేరు కాబట్టి నేను కొడతాను. టాయిలెట్ మొత్తం నిండిపోయింది కింద చూడండి, నిండిపోయింది, క్లోజ్ అవుతుంది. ఇది స్నానాలు కాదు, ఇది చూడండి ఫోటో తీయండి. ఇది బాత్రూమ్ అంటాడు ఎవడన్నా. ఇదేనా సాంఘిక సంక్షేమ హాస్టల్. ఇదేం పాడుపడ్డ దుకాణం ఇక. ఇదేందిరా నాయన, ఎవడన్నా టాయిలెట్ ఫోటో తీయంటారు ఆయన. ఇక బజార్లో పోవటం ఇక. ఇదే మరి గవర్నమెంట్ అంటే. ఇదే రూట్లో 4 సార్లు పోతాడు సార్. కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి పేరు పారా ఏడా. స్నానాలు చేయడానికి బాత్రూమ్ లేదు, అదే టాయిలెట్, అది పందిపెంట. పోరగాళ్ళు కావాలిగా.
ఏది పారా కత్తెర తెచ్చినా శేఖర్ కత్తెర కత్తెర దువ్వే అనేది పోలేదు ఎవరు ఏడి పట్టుకరాండి చెప్పు అది మొత్తం మంచిగా ఉన్నాయి సార్. ఒక చిన్న పిల్లలు ఉంటాయి కదా సార్, అది ఒక్కొక్కసారి ఎట్లా అంటే కరెంట్ పోతుంది, ఒక్కొక్కసారి బోర్ మాది ఖరాబ్ అవుతుంది ఎట్లా అని అయితే ఒకసారి నీళ్ళు రాదు కదా కాబట్టి అట్లా అవుతుంది మా బాత్రూమ్. బాత్రూమ్లు అన్నీ గలీజ్గా ఉన్నాయి కదా, ఎట్లా మరి బాత్రూంలో డోర్స్ లేవు? డోర్స్ సార్ అదే నాకు అంత తెలియదు సార్, ఈ సంవత్సరం వచ్చాను. ఏను బాగు ఏడా పొలగాడు ఏడి ఇట్లానమ్మా మీరంతా వెనక్కి రండి. ఈ సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్, ఈ ఎస్సీ హాస్టల్లో ఇంత ఘోరంగా అంటే బజార్ల బస్ స్టాండ్ కాడ బజార్ల రోడ్ల మీద ఎట్లా ఉంటుందో హాస్టల్ కాంపౌండ్లో ఇట్లా ఉన్నది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధిపతికి, జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, అవసరమైతే డిమాండ్ చేస్తున్నా. ఇది పందులు బొరలాడే పెంటలాగా ఉన్నది ఈ ప్లేస్ అంతా. బాత్రూంలో మనుషులను వాడే బాత్రూమ్ లాగా లేవు. కలెక్టర్ గారు మీరు వెంటనే ఆదేశాలు జారీ చేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళ అధికారులను పంపించి ఇది మొత్తం క్లీన్ చేపియమని కోరుతున్నా. కరెంటు తీగలు దీంట్లో నుంచి పోతున్నాయి. బాత్రూములలో నీళ్లు లేక, బాత్రూములు కరెక్ట్ లేక ఈ తీగల మీద పిల్లలు స్నానం చేస్తున్నారు. ఏదైనా కరెంటు ప్రాబ్లం అయితే పిల్లగాళ్ళకి, విద్యార్థులకి తీవ్ర సమస్య. అందుకని దీనికి నిరసనగా మిగతా వాళ్ళలాగా నేను చేయదలుచుకోలే. కలెక్టరు దీన్ని పర్యవేక్షించాలి హాస్టల్ని. కలెక్టర్ పనేంటి? నీ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క జీవన విధానాన్ని, ప్రతి పౌరుడి యొక్క జీవన భద్రతని, వారి యొక్క మెరుగైన జీవితం గురించి, వారు హాస్టల్లో ఉన్నా, పని చేసుకుంటున్నా, వారికి తిండి లేకపోయినా వారి జీవన భద్రత కోసం అనుక్షణం తప్పించాల్సిన బాధ్యతే కలెక్టర్ది. నాట్ ఓన్లీ శాంతి భద్రతలు, మొత్తం పౌరుల యొక్క జీవన భద్రత మీరు బాధ్యత. ఇంత ఘోరంగా ఉన్న ఈ పరిస్థితి, ఇట్లాంటి హాస్టలు, ఇలాంటి వాతావరణాన్ని ఎవరు బాగు చేయాలి చెప్పండి? ఒక 3-4 హాస్టల్లో ఒక వార్డెన్ చూస్తున్నాడు. ఒక వార్డెన్ 3-4 హాస్టల్ చూస్తే ఆ వార్డెన్ ఏమని చేయగలడు, ఎంత అని చేయగలడు, ఆయనకున్న బడ్జెట్ ఎంత? అందుకనే నేనేమంటున్నానంటే ఇది మొత్తం క్లీన్ చేయమని కోరుతున్నా. మీరు ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఈ విధంగా హాస్టల్ని ఇంత ఘోరంగా ఉంచినందుకు నేను 2 బాత్రూమ్లు 2 బకెట్లు పెట్టి కడిగిన. ఇవాళ 2 బాత్రూమ్లని, 2 టాయిలెట్లని, ఇంకా చెప్పాలంటే లెట్రిన్లని 2 బకెట్లు పెట్టి కొట్టినా ఆ లెట్రిన్లో ఉన్నటువంటి టాయిలెట్ నిండిపోయి ఉన్నది. దీనికి నిరసనగా ఈ పని చేస్తున్నా. ఇక్కడ పందులు దొరలాడేటట్టుగా ఈ ప్రాంతం ఉన్నది. నేను ఈ పారతోటి ఇది మొత్తం క్లీన్ చేస్తున్న నిరసనగా. కాబట్టి నేనేమంటానంటే రేపు వచ్చి సంపూర్ణంగా క్లీన్ చేయమని కోరుతా ఉన్నా. నేను కొంతవరకు క్లీన్ చేస్తా, మిగతాది రేపు సాయంత్రం వరకు క్లీన్ చేయకపోతే ఇదే హాస్టల్ ముందు కలెక్టరు, సోషల్ వెల్ఫేర్ వార్డెన్లు వచ్చి, సోషల్ వెల్ఫేర్ అధికారులు వచ్చి, కలెక్టర్ ఆదేశాలు, కలెక్టర్ రావడమో వచ్చి ఈ హాస్టల్ మొత్తం క్లీన్ చేసేంత వరకు నేను రోడ్డు మీద కూర్చుంటా రేపు పక్కా. ఇది మాత్రం దానికోసం ఇది ఆరోగ్యానికి సంబంధించి, ఇది ఆరోగ్యానికి. ఈ వాతావరణం మంచిగా ఉంటుంది, ఇందులో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, అవి గుడ్లు పెడతాయి, అవి పిల్లలు అన్నంలో వచ్చి చేరుతాయి. అన్నం ఎక్కడ పడితే అక్కడ పిల్లలు తింటారు. ఈ గుడ్లు, దోమలు మొత్తం అన్నంలోకి చేరుతాయి.
అన్నంలో చేరితే వీళ్ళకి డయేరియా, పిల్లలకి జబ్బులు వస్తాయి. కాబట్టి వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూడండి ఈ వాతావరణం ఎంత అగ్లీగా ఉందో. ఇట్లా ఉంటుందా ఎక్కడన్నా? మన ఇంట్లో ఇట్లా ఉంటుందా? మన ఇళ్ళల్లో ఇట్లా ఉంటుందా? మన ఇల్లు ఒకటి, హాస్టల్ ఒకటా? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇది ఒక నైతిక బాధ్యతగా తీసుకోవద్దా? చట్టపరంగా తీసుకోవాలా, నైతికంగా తీసుకోవాలి కదా. ఇది మా బిడ్డలు, మాకు ఈ దేశంలో రాష్ట్రంలో బతికింది, మాకున్నది ఒకటి సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు. ఆ హాస్టల్ కూడా బాగాలేకపోతే ఇక మా బతుకు ఎందుకంటున్నా? ఊళ్ళో బతుకు అట్లా అయిపోయింది, హాస్టల్కి వస్తే బతుకు ఇట్లా అయిపోయింది. ఇక బతికేదా అంటే చెప్పండి. ప్రగతి భవన్కు జ్యోతిరావు పూలే పేరు పెట్టగానే సరిపోయిందా? ఈ హాస్టల్లో ఈ విధంగా బతికిస్తారా? ఎవడు చెప్పాలి, ఎవడు మాట్లాడాలి? చలో చదువు. ఇది ప్రొక్లైన్ పెట్టి జేసీబీతో చేసే పని. ఇది పారతో కూడా ఏది కాదు. నేనే చేసుకుంటాను. నా బిడ్డల హాస్టలు, నాకు మిగిలిన హాస్టల్, నా పిల్లలకి ఇదే హాస్టలు. ఎవడు చేయాలి ఈ పని? చూడండి ఇది ఎంత లోతుందో చూడండి. ఈ చెత్త ఎంత అగ్లీగా ఉందో చూడండి. ఈ చెత్త 4 అడుగులు లోతుంది. ఈ చెత్త వైర్ చేసేయండి. ఇట్లాంటి వైర్ మీద ఎందుకుంటారా? ఈ అన్నం ఏంది బాబు? ఇది ఎవరు క్లీన్ చేయాలా? ఇవన్నీ చూపిస్తే ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఇంకో పనికి మాలలో పనిచేస్తారు ఈ అధికారులు. నేను కరెక్ట్ మాట్లాడితే ఇక్కడ ఉన్న చిన్న స్టాఫ్ మీద చర్యలు తీసుకుంటారు. ఒకవేళ చిన్న స్టాఫ్ మీద చర్యలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చర్యలు తీసుకుంటే పై అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. వాళ్ళు బతికేదే మామూలుగా బతుకుతారు. వాళ్ళకు వచ్చే జీతాలు, వాళ్ళ పరిస్థితికి వాళ్ళ బతికే మామూలు బతుకు. చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. దీనికి బాధ్యత పెద్ద అధికారులే. వాళ్ళు వచ్చి మానిటర్ చేయాలా, వాళ్ళు వచ్చి అన్ని చర్యలు తీసుకోవాలా, అన్ని క్లియర్ చేయాలా. ఈ మా భూమి రథయాత్ర యొక్క పనే హాస్టల్స్, హాస్పిటల్స్, ఈ మొత్తం ఎంప్లాయ్మెంటు, మనకు సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ శాఖ దగ్గరికి పోయి దాని పని ఏంటో, దాని నాణ్యత ఏంటో జవాబుదారీతనంగా అడిగి తెలుసుకుంటాం. ఇంత దుర్మార్గమైన హాస్టల్ మాత్రం నేను ఇంత అగ్లిగనా? ఈ హాస్టల్లల్లా రాండి రా బాబు. ఈ హాస్టల్కి సంబంధించిన ఆయనేడి వాటర్ తీసుకురండి. ఎంతవరకు తీస్తావు? వాచ్మెన్ ఏడి? ఇది ఖచ్చితంగా ప్రొక్లైన్ పెట్టి మొత్తం నీట్గా చేయాలి. రేపే చెప్పాలి. రేపు సాయంత్రం వరకు ఇది జరగకపోతే నేను ఖచ్చితంగా చాలా లాంగ్లో పోతా. అందుకని మొత్తం క్లియర్ చేయాలా, క్లీన్ చేయాలి. రేపు 100% రేపు క్లీన్ చేయాల్సిందే. ఏ బడ్జెట్ నుంచి ఎట్లా తెస్తారో తెలియదు కానీ మొత్తం క్లీన్ అయిపోవాలి. వాటర్ ఉన్నాయి కదా, మంచిగా కూరగాయల ముక్కలు పెట్టండి. ఈ వైర్ కింద కొంచెం 2 పోల్ వేసి మీదకి కడితే